కంటి ఆసుపత్రులు ఏమి చేయడం లేదు, డాక్టర్లు కానీ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని పేపర్లో వచ్చింది మొన్న 2 రోజులు. నేను ఇప్పుడు ఆసుపత్రికే వచ్చినాను. ఆయన ఉందామంటే ఇది ఇక్కడ బీపీ యూనిట్ ఒకటి ఉంది. బీపీ యూనిట్లు వాళ్ళకు అవసరం ఇక్కడ పెట్టాలంటే ఎట్లమని తెలియదు. ఇప్పుడు నేను పాత కంటి ఆసుపత్రి ఉండేదాన్ని ఎవరికొన్న పెట్టి కాంట్రాక్టర్లు పని చేయించమంటాం. మళ్ళీ వాడు వస్తే డబ్బులు ఇద్దాం. మనము మన అవసరాల కోసం మనం చేసుకున్నాము. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బునే ఏమన్నాం అని కూడా. మనం చేద్దాం. వాడు ఎప్పుడో వచ్చేంత వరకు ఉంటే మనకి ఇక్కడ ఇబ్బంది కదా. నేను చేయిస్తానని అనుకుంటున్నాను. చేయిస్తే ఇంత డబ్బులు అయింది ఖర్చు అయింది బాబు, మనకి డబ్బులు ఇచ్చామని చెప్దాము. ఆ రమ్మని మనతో ఎస్టిమేట్ మనం ఎంత అవుతుందో చూసి వాళ్ళ ఎస్టిమేట్లోని డబ్బులే మనకి ఏమన్నాం లేదు చాలు. మనకు 10,000 5,000 తక్కువ నష్టం వచ్చినా మనమే పెట్టుకున్నాం. రైట్ చెప్పేస్తాను. ఇక్కడ ఈ పొద్దుటూరు హాస్పిటల్ కాంట్రాక్టర్ 5 నెలలు 6 నెలలు అయిపోయింది. ఇంతవరకు రాలే. మీతో 2-3 సార్లు చెప్పినాను. ఏంటి పరిస్థితి ఇది? ఏం చేసినాడు? వచ్చి పని చేయాలి కదా. ఏ పని అయినా వాడికి ఇచ్చిన పని చేయాలి కదా. రాకుండా ఉంటే ఎట్లా? వాడు కొంత పని వచ్చి మొదలుపెట్టిపోయినాడు. మాకు ఐ ఆసుపత్రి అంతా క్లోజ్ అయిపోయింది. పేపర్లలో వస్తుంది రోజు కంటి ఆసుపత్రి ఆపరేషన్లు జరగడం లేదని. ఏమండి కంట్రోల్లో ఉండే వారిని కాంట్రాక్టర్గా వేయించి పని చేయించండి. ఏంటి మా పరిస్థితి? ఇది పబ్లిక్ ప్రజల పరిస్థితి ఇక్కడ. ఎన్నిసార్లు పంపించినా మీతో ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడినా నేను. ఏం ప్రోగ్రెస్ లేదు. పని చేస్తాడో మానుకొని పోతాడో చూడ. వేరే వాళ్ళన్నా టెండర్ వేసుకుంటే మాకు పని అవసరం. వాడు కాంట్రాక్టర్ ఎవరితో వచ్చినా మా అయ్యేది ఇబ్బంది లేదు. మళ్ళా చేయండి. నాకు ఫోన్ మీరు మాట్లాడి చెప్పండి నా విషయం. నమస్తే, ఎక్కడున్నారా మీరు? నువ్వు సాయంత్రం ఇక్కడికి రా. ఈ మామూలుగా రెగ్యులర్ కాంట్రాక్టర్ చేయడు. మాకు ఐ ఆసుపత్రి నిలబడిపోయింది. ఆపరేషన్లు నిలబడిపోయినాయి. రోజు ఓపీ నిలబడిపోయింది. నువ్వు వస్తే వేరే కాంట్రాక్టర్ను పెట్టి పని చూపిస్తాము. పని మనతో డబ్బులు ఇప్పిస్తూ మాకు అర్జెంట్. అది 1 వారం రోజుల్లో కంప్లీట్ కావాలి మాకు. నువ్వు రా. నీ ఇక్కడే కాంట్రాక్టర్ ఎవరో ఉన్నామంట కదా. ఆయుష్ నువ్వు రా. ఇక్కడికి ఎవరో పొద్దున్న కాంట్రాక్టర్లు పిలిపిస్తారా ఎవరినో ఒకటి. ఆ ఎస్టిమేట్లో ఎంత డబ్బు ఉందో అంత డబ్బులు ఇప్పిస్తే సరిపోతుంది. నువ్వు రా. సాయంత్రం రా. నేను మాట్లాడతా. పేపర్లలో కంటి ఆసుపత్రి ఆపరేషన్లు జరగడం లేదని పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో వచ్చిన దాని మీద చూసి ఎందుకు కారణం ఏమిటంటే ఆ ఆపరేషన్లు చేసేది ఓపీ చూసేది అది కొంచెం ఆధునీకరించాలనే పద్ధతి దాని మీద టెండర్లు జరిగినాయి. ఆ ఆధునీకరణలో భాగంగా కొంత పని జరుగుతూ ఉంది కాబట్టి ఆ కాంట్రాక్టర్లు స్లోగా పనిచేస్తున్నారు కాబట్టి అది చాలా రోజులు పట్టేదానికి అవకాశం ఉంది. అందువల్ల మేము ఏం చేసినామంటే ఇక్కడ లోకల్గా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ చేసి 1 వారం 10 రోజులలో దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో మేము కలెక్టర్ గారు మాట్లాడుకున్నాము. రేపటి నుంచి అక్కడ పని మొదలవుతుంది. ఆ చేసిన పనికి ఎంత ఖర్చు అవుతుందో మెయిన్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈ సబ్ కాంట్రాక్టర్కి ఆ డబ్బులు ఇచ్చి అతి త్వరలో 1 వారం 10 రోజులు ఎంత సమయం పడుతుందో మాట్లాడలే వాళ్ళతో కూడా కాంట్రాక్టర్తో మాట్లాడిన తర్వాత 10 రోజుల లోపల దాన్ని తయారు చేసి కంటి ఆసుపత్రులు ఓపీ అక్కడనే ఉంటుంది. అంతకుముందు ఓపీ ఆపరేషన్లు థియేటరు అక్కడనే ఏర్పాటు చేసేదానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. అతి త్వరలోనే దాన్ని ప్రారంభిస్తాం. ఇంకా నర్సుల కొరత, కాంపౌండర్ కొరత కూడా ఉంది కాబట్టి ఆ కొరతను ఫుల్ఫిల్ చేసేదానికి గౌరవ ముఖ్యమైన సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ అయిపోతేనే పూర్తి స్థాయిలో పొద్దుటూరికి సంబంధించిన సిస్టర్స్, కాంపౌండర్స్ మొత్తం స్టాఫ్ అంతా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్లందరికీ మేము ఈరోజు ఇక్కడ ఆసుపత్రి పరిస్థితులు మెరుగుపరచండి, ఓపీని పెంచాలా, వచ్చిన ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని అందించమని చెప్పడం కూడా జరుగుతుంది. అందుకు అధికారులు కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ మళ్ళీ రేపు ఫస్ట్ వీక్లో కలెక్టర్ గారు మేమందరం మీటింగ్ పెట్టుకొని
మళ్ళీ ఒకసారి ఆసుపత్రి పనులన్నీ ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేయడం జరుగుతుంది.